కమెడియన్ అలీకి గవర్నమెంట్ తరపున నోటీసులు అందాయి. సో మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఏమైనా హెల్ప్ చేస్తాడా చేయడం చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అలీ ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు. అంటే రియల్ లైఫ్లో అదేవిధంగా సినిమాల్లో కూడా చూసుకున్న ఇద్దరు మంచి స్నేహితులు. అలీ నుంచి ఇతర వస్తువులు ఏవైనా కావచ్చు, అదేవిధంగా బిర్యానీ కూడా తెప్పించుకుని తినేటువంటి చనువు మాత్రం పవన్ కళ్యాణ్కి చాలా ఉంది. సో అలాంటిది ఆయన ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతుగా ఉండకుండా వాళ్ళకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీకి అలీ మాత్రం కొంతమేరకు మద్దతు నిలిచాడు. సో అందువల్ల చూసుకుంటే చాలామంది కూడా అప్పట్లో అలీ గురించి నెగిటివ్గా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా అంటే, మీరు సినిమా రంగంలో స్నేహితులు, అదేవిధంగా రియల్ లైఫ్లో కూడా మంచి స్నేహితులు, అలాంటిది అన్నం పెట్టిన చేయికే నువ్వు వెన్నుపోటు పొడుస్తావా, నమ్మక ద్రోహం చేస్తావా అనే విధంగా చాలామంది ఫ్యాన్స్ అయితే అలీ మీద నెగిటివ్ అయ్యారు. సో అప్పటి నుంచి అలీ మాత్రం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓన్లీ వైసీపీ పార్టీకే కాదు, ఇంకా ఏ పార్టీకి కూడా నేను మద్దతు తెలపను, అసలు రాజకీయాల జోలికే నేను వెళ్ళను, రాజకీయాల గురించి ఏ పార్టీ గురించి కూడా నేను మాట్లాడను, ఇప్పటి నుంచి కంప్లీట్గా రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను, కంప్లీట్గా సినిమాల్లోనే ఉంటాను, సినిమా రంగం పరంగానే నేను ముందుకెళ్తాను, ఇప్పటి నుంచి రాజకీయాలు నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు అనే ఒక నిర్ణయం మాత్రం అలీ తీసుకోవడం జరిగింది. సో మరి ఇప్పుడు అలీకి అధికారులు గవర్నమెంట్ తరపున నోటీసులు ఎందుకు అందాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం ఏక్మామిడి గ్రామం. ఈ గ్రామంలో అలీ కొన్ని సంవత్సరాల క్రితం వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమిలో పండ్ల తోటలు, అదేవిధంగా ధాన్యాలు, వడ్లు అన్నీ కూడా పండిస్తూ ఉన్నాడు. సో అదే క్రమంలో వాళ్ళు అక్కడికి చూడడానికి కానీ అక్కడ ఉండడానికి వెళ్ళినప్పుడు ఉండడానికి ప్లేస్ లేదు కాబట్టి ఆయన స్థానంలోనే ఆయన మాత్రం ఒక ఫామ్ హౌస్ని నిర్మాణం చేశాడు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ఫామ్ హౌస్లో కొన్ని నిర్మాణాలు ఇంకా జరిపిస్తూ ఉన్నాడు. అది కూడా అనుమతి లేకుండా అని అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, అందరూ కూడా గ్రామ పంచాయతీలో ఫిర్యాదులు చేయడం జరిగింది. సో అప్పుడు గమనించిన స్థానికులు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా అక్కడికి వెళ్ళి దాన్ని గమనించిన తర్వాత అది నిజమని తేలింది. సో మరి అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎందుకు నిర్మిస్తున్నారని దాని మీదనే ఇప్పుడు కమెడియన్ అలీకి మాత్రం తెలంగాణ గవర్నమెంట్ తరపున నోటీసులు అయితే అందాయి. సో మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఏమైనా సపోర్ట్ చేస్తాడా, హెల్ప్ చేస్తాడా, చెయ్యడా అంటే, ఏదేమైనప్పటికీ ఆయన ఒక రాజకీయ నాయకుడు స్నేహితుడు కావచ్చు, లేకపోతే సినిమా నటుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ గవర్నమెంట్ నుంచి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు నిర్మించడం కరెక్ట్ కాదని చాలామంది కూడా ఫీల్ అవుతున్నారు. సో మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తాడా చేయడం మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.